హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అని యజ్ఞవల్క్య స్మృతి 10 రకాల దండ విధులను చెబుతూ స్త్రీలను కూడా ఈ పద్ధతిలో దండింపవచ్చు అని చెప్పింది. సరే, ఈ విషయం ఇంకా ముందు నిర్ణయమవుతుంది. రామచంద్రుడు చేతులు జోడించి, వచనం కౌశికస్య కర్తవ్యం మవి విశంకయ అనే నేను తండ్రి గారి చేత ఆజ్ఞాపింపబడ్డాను. వారి మాట ప్రకారంగాను అంటే కేవలం ఆజ్ఞగా కాదు, దాని యందు గౌరవంతోనూ చేస్తాను. దుర్వచనం వలన బ్రహ్మవాదులైన మీ శాసనం వలన నిస్సందేహంగా తాటకవధ చేస్తాను. కేవలం మీ ఇద్దరి మాటపై నేను స్వంత ఆలోచన లేకుండా చేస్తున్నాననుకోవద్దు. మీ మాటల్లోని పరమార్థం కూడా తెలిసింది. ఏమిటది? దేశ సుఖం కోసం ఈ పని చేస్తాను. ఇది రామస్వరూపం, విశ్వామిత్రుడు మలచిన రామరూపం. ఈ మాట సీతా పరిత్యాగం వరకు అన్వయిస్తూనే ఉంటుంది. సరే, అలా అని ఒకసారి ధనుశ్చంకారం చేశాడు. అది అడవి అంతా ప్రతిధ్వనించింది. ఎక్కడెక్కడో తిరుగుతున్న రాక్షసి ఆ శబ్దాన్ని విని మోహితురాలయ్యింది. ఏమిటి ఈ శబ్దం? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదే దాని మోహం. శబ్దాన్ని పట్టి వచ్చేసింది. అతి కోపంలో ఉంది. అసలే వికృత ముఖం కోపంలో మరింత వికృతం అయిపోయింది. అటువంటి దాన్ని చూసి రాముడు, లక్ష్మణ, భయంకరమైన దాని ఒళ్ళు చూడు, చూస్తూనే గుండె పగిలి చేస్తారు అంటాడు. అంటే మనం కనుక నిలబడగలిగాం అని పౌరుష ప్రసక్తి. ఇది పసితనం అంటే. శ్రీరామచంద్రుడు అన్ని రకాల మానుష స్థితుల్లోనూ కనబడతాడు మనకు. ఇక్కడ లక్ష్మణునితో 2 మాటలు చెబుతున్నాడు. లక్ష్మణ, మాయాబలంతో ఉన్న దీని ముక్కు చెవులు నరుకు. సహజంగా ఆడది కనుక చంపాలని లేదు. దీని బలాన్ని నాశనం చేద్దాం, దీని గమనాన్ని పడగొడదాం. ఇది రాముని మాట. గురువుగారు ఎంత చెప్పినా తాటక కనబడేటప్పటికీ దాని అందలి స్త్రీత్వం ఆయనకు జాలి కలిగించింది. చంపుతానని గురువుగారితో అన్న మాటను మరిచిపోయాడు. అంతేకాదు, రామాయణంలో రాముడు 3 ఆడవాళ్లకు ముక్కు చెవులు కోయిస్తాడు. వారిలో మొదటిది తాటక, రెండవది అయోముఖి, మూడవది శూర్పణఖ. వీరిలో మొదటి 2 తిరగబడ్డారు, అందువలన చంపవలసి వచ్చింది. మూడవది పారిపోయింది. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.